తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు అత్యంత నమ్మకస్తుడు సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. దానికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్, పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ నిన్ననే రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మరుసటి రోజే ఇవాళ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తనయుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు అప్పచెప్పారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగా, అలాగే పార్టీలో బాధ్యతలు, ఎన్నికల్లో ప్రచారము, ఆయన మంత్రిగా పనిచేసిన పనితీరు, వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని తన తనయుడిని పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తన తనయుడు కేటీఆర్కు అప్పచెప్పాలని కేసీఆర్ నిర్ణయించారు. అధికారికంగా ఈ నిర్ణయాన్ని కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ప్రకటించారు. ఇవాళే రాష్ట్ర కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ మొత్తం బాధ్యతల్ని ఇక కేసీఆర్ నిర్వహించబోతున్నారు. అంటే ముఖ్యమంత్రిగా కూడా కేటీఆర్కు అవకాశం ఇస్తారు, రెండోసారి గెలిస్తే అన్న ప్రచారం జరిగింది. కానీ రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఏతర ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి ఇవన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలకు వెళ్ళి జాతీయ నాయకుల్ని, అలాగే ప్రాంతీయ పార్టీల ప్రతినిధుల్ని ఆయన కలిశారు, అధినేతల్ని కలిశారు. అంటే ఇప్పటి వరకు మూస ధోరణిలో ఉన్న రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా గెలిచినప్పటి నుంచి కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి పరిణామం నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే పార్టీలో అత్యంత కీలకమైన పోస్టు, కొత్తగా ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్ల చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ లేదు. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ని క్రియేట్ చేశారు. ఆ పదవిలో తన తనయుడు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి కేటీఆర్కు ఈ బాధ్యతల్ని అప్పచెప్పారు. ఇకపై పార్టీలో సభ్యత్వ నమోదు దగ్గర నుంచి కంప్లీట్ అన్ని వ్యవహారాలు కూడా ఆయనే తీసుకోబోతున్నారు. జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆఫీసుల నిర్మాణం కావచ్చు, పార్టీ జరిగే ప్రతి పరిణామం అన్నీ కూడా కేటీఆర్ తీసుకునే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అంటే ఇంత పెద్ద మెజారిటీ తోటి గెలిచిన తర్వాత, ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో క్యాంపెయిన్లో కూడా మనం చూసినప్పుడు మెజారిటీ జిల్లాలు కేటీఆర్ఏ తిరిగారు. అలాగే హైదరాబాద్ అత్యంత కీలకంగా భావించిన జంట నగరాల్లో కూడా మొత్తం బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు. అంతకుముందు జరిగిన ప్లీనరీ కావచ్చు, మిగతా బహిరంగ సభల బాధ్యతలు కూడా కేటీఆర్కి అప్పచెప్పారు. ఆయన పనితీరును బేరీజు వేసుకొని, ఆయనకున్న నాయకత్వ లక్షణాలు, వీటన్నిటి మంత్రిగా ఆయన చేసిన సేవలు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనం భావించాలి. ఇకపై భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీని నడిపించే బాధ్యతను, ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కేటీఆర్ భుజాల మీద కేసీఆర్ పెట్టారు. తన వారసుడిగా, ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి తన వారసుడిగా కేసీఆర్ తన బాధ్యతల్ని కేటీఆర్కి అప్పచెప్పినట్టు మనం భావించాలి. ప్రతిభ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించబోతున్నారని ఈ డెసిషన్తో మనకు అర్థమవుతుంది. ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు? త్వరలోనే పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది జాతీయ పార్టీ నాయకుల్ని కేసీఆర్ కలిశారు. త్వరలోనే మరికొంతమంది నాయకులను కలిసి ఒక కొత్త ఎజెండాతోటి, ప్రజల ఎజెండాతోటి, కొత్త మేనిఫెస్టో ఎజెండాతోటి ప్రజల్లోకి వెళ్ళాలి. కలిసి వచ్చే వాళ్ళని, అంటే కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వారిని అందరినీ కలుపుకొని పోవాలనేది
కేసీఆర్ ఉద్దేశం. కొంతమంది కలిసి రావచ్చు, మరి కొంతమంది విభేదించవచ్చు, కానీ ఒక ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేది తయారు చేయాలి దేశంలో. దానికోసం తన ప్రయత్నం అంతా. ఇది ఒట్టి రాజకీయాల కోసం కాదు, లేకపోతే 2-3 పార్టీల కలయిక కోసం కాదు. ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్, నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ, నాన్ ఎన్డీఏ, ఈ 2 వాటికి ప్రత్యామ్నాయంగా దేశంలో ఒక ఫోర్స్ రావాలి. మొన్న జరిగినటువంటి మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కూడా ఆయన విశ్లేషించినప్పుడు అది కాంగ్రెస్కు గెలిపించినట్టు కాదు. ఖచ్చితంగా ఒకవేళ ప్రజలు కాంగ్రెసే కావాలని దేశంలో కోరుకుంటే ఖచ్చితంగా వన్ సైడ్ పెద్ద మ్యాండేట్ ఇచ్చేవాళ్ళు. కానీ అది బోటాబోటిన గెలిచి బయటపడిన సందర్భాన్ని చూస్తే ఎవరు ఆల్టర్నేటివ్ లేక కేవలం ఒక మరో రాజకీయ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళని గెలిపించిన సందర్భం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్పీడ్ను మరింత పెంచాలి అని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. చాలా కాలం నుంచి ఆయన బిఫోర్ ఎలక్షన్సే ఢిల్లీ వెళ్తారు, అలాగే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని భావించారు. గతంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తాను ఢిల్లీలో ఎక్కువ సమయం ఉండాల్సి వస్తుంది, అందుకోసమే సంతోష్ను కూడా నేను ఎంపీగా చేసుకుంటున్నా, నాకు తోడుగా ఆయన ఉంటాడని ప్రకటించారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లో ఉండి ఒక గతంలో ఊహించని మెజారిటీ తోటి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇందులో తన కొడుకు కుమారుడు కేటీఆర్కు కీలక బాధ్యతల్ని అప్పచెప్పి ఆయనే మొత్తం స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణలో తిరిగారు. మెజారిటీ జిల్లాలు, అలాగే మొత్తం ఈ టూ మంత్స్ కంప్లీట్ క్యాంపెయిన్ జరిగింది. ఆ 2 months క్యాంపెయిన్లో కేటీఆర్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అలాగే ఆయన ఐటీ మంత్రిగా కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రిగా కావచ్చు, అలాగే మిగతా శాఖలు ఏ శాఖ చూసినప్పటికీ అందులో ఆయన పర్ఫార్మెన్సు, ఆయన డీలింగ్ విధానం, అలాగే ప్రజల్లో ఆయనపైన ఉన్నట్టు విశ్వాసం, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఈ బాధ్యతల్ని, వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని మనం అప్పచెప్పినట్టు చూడాలి. ఇంకా రాష్ట్ర రాజకీయాల విషయంలో పూర్తి స్థాయిలో కేటీఆర్కే బాధ్యతలు అప్పచెప్పినట్టు మనం చూసుకోవాలి. ముఖ్యంగా పార్టీ అతిపెద్ద పార్టీగా రాష్ట్రంలో ఆవిర్భవించింది. అందులో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో కేటీఆర్కు బాధ్యతలను అప్పచెప్పినట్టు మనం భావించాలి. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ సోమ్ గోపాల్. జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు కేసీఆర్. కేటీఆర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్కు పూర్తి పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు, అలాగే సంస్థాగతంగా కూడా చేయవలసిన మార్పులు, పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత పూర్తిగా కేటీఆర్ భుజస్కంధాలపై పెట్టారు. అత్యంత నమ్మకస్తుడు, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తిగా కేటీఆర్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ గెలుపు కోసం కష్టపడి పనిచేశారు కేటీఆర్. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే కేటీఆర్కు ఈ సందర్భంగా ప్రమోషన్ ఇచ్చి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారు. ఇకపై నుంచి కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యవర్గ సమావేశానికంటే ముందే కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్కు అప్పగించడం జరిగింది. జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి అన్న ఆలోచనతో పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ కేటీఆర్కు అప్పగిస్తూ కేసీఆర్ ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నారు. తనకు అత్యంత నమ్మకస్తుడు, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తిగా కేటీఆర్ని గుర్తిస్తూ తను గత ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగపరుచుకుని 100% ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేసినందుకు ఆయన
ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్ చేతుల్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. పార్టీని ముందుకు నడిపించే బాధ్యత పూర్తిగా ఇక కేటీఆర్ భుజస్కంధాల మీద ఉంది. పార్టీ కార్యవర్గ సమావేశానికంటే ముందే ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాలపై తను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని కేటీఆర్కు అప్పగించడం జరిగింది. గ్రేటర్లో గెలుపు కోసం ఆయన ఎంతగా పనిచేశారు, దాని రిజల్ట్ ఎలా ఉందో చూసిన తరువాత